హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా, రాహుల్ గాంధీ సంచలన ప్రకటన. సో వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా, త్వరలోనే కొత్త వ్యక్తికి బాధ్యతలు అనైతే రావడం జరిగింది. సో తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుని నియామకం అయితే చేయనుందండి. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సో జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారని అయితే సమాచారం. సో దీంతో చాలామంది దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఇతర సామాజిక వర్గాలకు పిసిసి పదవి దక్కే అవకాశం కనబడుతోంది. అయితే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతూ ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో మంత్రి పదవి దక్కడమే కష్టమే ఇప్పట్లో అవుతుందని అయితే అంటున్నారు. అయితే పిసిసి అయినా ఇవ్వాలి అని పట్టుబట్టే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావిస్తే బట్టి విక్రమార్కకు అవకాశం ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ బట్టి ఆనందంగా పిసిసి బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక నాగర్ కర్నూల్ లోక్సభ సీటు ఆశించిన సంపత్ రెడ్డి కూడా ఈ విధంగా కోరడం జరిగిందండి. ఆ పేరు కూడా వినబడుతుంది. సో బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇక మధు యాష్కి రాహుల్ గాంధీ సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఎక్కువగా అవకాశం కనబడుతున్నట్టు చెప్తున్నారు. మహేష్, అంజన్కు రేవంత్ మద్దతు ఉంటుంది అని అయితే చెప్తున్నారు. ఇక రేవంత్ ఎవరి పేరు ప్రస్తావిస్తే వారికే పిసిసి పీఠం దక్కే అవకాశం కనబడుతోంది. మైనారిటీ నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు వినపడుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్కకు అవకాశం అయితే వినపడుతోంది. సో చూసారు కదండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.